ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఇటు చొప్పదండి మండలంలోని రుక్మాపూర్లో అంటే కొన్ని సంవత్సరాలుగా అంటే సమైక్య రాష్ట్రం నుంచి కూడా నేటి వరకు కూడా చర్మకారులు పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ లెదర్ ఫ్యాక్టరీ నిర్మిస్తామంటూ ఆనాటి చెప్పారే కానీ ఇంతవరకు కూడా అది అమలైనటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ముందు చర్మకారులు దీక్షలు చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లో లెదర్ ఫ్యాక్టరీ రుక్మాపూర్లో నిర్మించాలి, నిరుద్యోగ యువతకు ఉపాధి కలుగుతుంది కనుక ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా రుక్మాపూర్లో లెదర్ ఫ్యాక్టరీ నిర్మించాలి, లేకుంటే మాత్రం ఈ రిలే దీక్షలను కంటిన్యూ చేస్తామంటూ కూడా హెచ్చరించినటువంటి నేపథ్యం మనకు కనిపిస్తోంది. దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించి చూసుకుంటే కోడలు ఈరోజు 8 కోడలు మృతి చెందినటువంటి సంఘటన. అంటే ముఖ్యంగా స్థానిక ప్రజలు చెప్తున్న నేపథ్యం ఒక ఎత్తు అయితే, మరోవైపు సరైనటువంటి రక్షణ లేకనే కోడలు చనిపోతున్నాయంటూ కూడా భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా కోడె మొక్కుల ఆచారం దక్షిణ కాశీగా పిలువబడే ఒక వేములవాడ రాజన్న ఆలయంలోనే ఉంది. అంటే ముఖ్యంగా కోడెల విషయంలో తగిన శ్రద్ధ తీసుకునే నేపథ్యంలోనే అవి మృతి చెందుతున్నాయని, ఇప్పటికైనా కానీ కోడెలపై పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది కనుక వాటిపై కొంతలో కొంతన్న వాటిపై ఖర్చు పెట్టాలి, లేకుంటే మాత్రం కోడలు ఈ విధంగానే మృత్యువాత పడతాయి కనుక ఎట్టి పరిస్థితుల్లో దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలి, కోడెల మరణాన్ని ఆపాలంటూ కూడా ఇటు భక్తులే కాదు స్థానిక ప్రజలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది.